పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో సుమారు 3,000 మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ పట్టాల పంపిణీ వల్ల వేల మంది కుటుంబాలకు శాశ్వత నివాస భద్రత లభిస్తుందని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పెద్ద ఎత్తున అమలవుతా ఉంది. ఒకవైపు పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు సహాయం, అట్లాగే తల్లికి వందనం పేరుతో 10,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం, ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి సంక్షేమ శ్రేయోరాజ్య స్థాపనలో భాగంగా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో వేసిన తొలి అడుగే ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 3,000 మందికి పైగా